ఈరోజు కాదు, తలాపున పారుతున్న గోదావరి నీళ్ల కోసం తెలంగాణ పోరాటం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. బాసరలో ప్రవేశించే గోదావరి నది భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు అప్రతిహతంగా తెలంగాణలో పారుతూనే ఉంటుంది. మరి బాసర టు భద్రాచలం గోదావరి ప్రవహించిన శతాబ్దాలుగా దశాబ్దాలుగా తెలంగాణ మాత్రం ఎడారిగానే మిగిలిపోయింది. పాడుకుంటా ఉండేవాళ్ళం చిన్నప్పుడు పాటలు, గలగలా గోదావరి తరలిపోతుంటేను అని. గోదావరి తరలిపోతానే ఉన్నది, వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసి పోతానే ఉన్నాయి. కేసీఆర్ గారు అందుకే గులాబీ జెండా ఎగరవేసింది. రాష్ట్రం సాధిస్తేనే, మనం దేశాన్ని శాసించి రాష్ట్రం సాధించుకుంటేనే స్వరాష్ట్రంలోనే తెలంగాణకు గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నమాట. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీదనే మన పోరాటం జరిగింది. సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అని చెప్పి పోరాటాలు చేసి చివరికి తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు, కానీ మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది.